మనం ప్రస్తుతం చూస్తున్నటువంటిది జగన్నాథపురిలో ఉన్నటువంటి సిద్ధబకుల అనేటటువంటి దివ్య క్షేత్రం. ఇది జగన్నాథపురి వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా దర్శించుకోవలసినటువంటి క్షేత్రం. సిద్ధబకుల అంటే ఏంటి? సిద్ధ అంటే పెర్ఫెక్షన్, సంపూర్ణత్వం. బకుల అంటే ఒక వృక్షం పేరు. దీన్నే సిద్ధబకుల అంటారు. శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం స్వీకరించిన తర్వాత జగన్నాథపురిలోనే దాదాపు తన జీవితాన్ని మొత్తము గడిపారు. అయితే ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథపురికి వచ్చారో ఆయన సన్నిహితులైనటువంటి మహావైష్ణవులైనటువంటి హరిదాస్ ఠాకూర్లు కూడా జగన్నాథపురి క్షేత్రానికి విచ్చేసినారు. హరిదాస్ ఠాకూర్ వారు ముస్లిం సమాజంలో జన్మించడం వలన ఆయనకి జగన్నాథ మందిరంలోకి ప్రవేశం లేదు. మహావైష్ణవుడైనప్పటికి కూడాను ఆయన అత్యంత వినమ్రత కలిగిన వాడు కాబట్టి జగన్నాథ మందిరంలోకి నియమాల ప్రకారం వెళ్ళడానికి ఇష్టపడరు. శ్రీ చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ల వారి కోసం తన ఉన్నటువంటి గంభీర అనేటటువంటి మందిరానికి వెనకాతలే శ్రీ హరిదాస్ ఠాకూర్ల వారి కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తారు. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథ స్వామి యొక్క టూత్ బ్రష్ని అక్కడ నాటగానే వెంటనే అది ఒక పెద్ద వృక్షంగా మారి పువ్వులని మంచి చల్లటి మనోహరమైనటువంటి గాలిని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే వృక్షము. ఈ చెట్టు కిందే శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు 3 లక్షల హరినామాన్ని జపించేవాళ్ళు. ఈ చెట్టు మొదలు చూసినప్పుడు ఈ వృక్షం చనిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎటువంటి కనెక్షన్ కూడా ఉండదు. ఒక్క చెట్టు యొక్క చర్మం ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే ఇది బతికి ఇంత పెద్దగా అయ్యి ఇప్పుడు కూడా పువ్వులని మంచి చల్లగా ఉండేటట్లు ఆ చల్లని వాతావరణాన్ని ఇస్తూ ఉంది. ఈ స్థలంలోనే శ్రీ చైతన్య మహాప్రభుల వారు ప్రతిరోజు కూడా జగన్నాథ మహాప్రసాదాన్ని తన ప్రియమైనటువంటి భక్తుడైనటువంటి శ్రీల హరిదాస్ ఠాకూర్ వారికి అందజేసేవాళ్ళు. శ్రీ చైతన్య మహాప్రభు ఒడిలోనే శ్రీ చైతన్య మహాప్రభుని చూస్తూ శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు తన శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. వైకుంఠ ప్రాప్తి అనేది జరుగుతుంది. అందమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అందమామ వంటి ముఖం కలిగినటువంటి శ్రీ చైతన్య మహాప్రభువును చూస్తూ భగవంతుడి యొక్క దివ్యనామమైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ తన శరీరాన్ని విడిచిపెట్టడం అనేది జరిగింది. ఒక అద్భుతమైనటువంటి లీల జరుగుతుంది. శ్రీ చైతన్య మహాప్రభు నాటినటువంటి జగన్నాథ స్వామి యొక్క బ్రస్సే ఇంత వృక్షంగా బకుల వృక్షంగా ఏర్పడుతుంది. తర్వాత జగన్నాథ స్వామికి ప్రతి సంవత్సరం కూడా అత్యంత అద్భుతంగా రథయాత్రని నిర్వహిస్తారు. అయితే రథయాత్ర కోసం పెద్ద పెద్ద వృక్షాలు కావాలి, మంచి కలప కావాలి జగన్నాథ రథానికి. అయితే జగన్నాథ రథానికి కోసం అక్కడ ఉన్నటువంటి రాజు ఆదేశించడం జరిగింది, ఈ యొక్క వృక్షాన్ని కట్ చేసి జగన్నాథ రథం చేయండి అని. తర్వాత దానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చి దీన్ని కట్ చేయడానికి నిర్ణయించుకుంటారు. అయితే ఎంతమంది వారించినా సరే వాళ్ళు వినరు. చివరికి ఎప్పుడైతే వృక్షాన్ని నరుకుతారో ఆ నరికిగానే లోపల గుల్లగుల్లగా ఇప్పుడు చూస్తున్న విధంగా గుల్లగుల్లగా ఉండడం చూశారు. అయితే గుల్లగా ఉండేది రథానికి ఇది సరిపడదనేసి వాళ్ళు భావించి ఆల్మోస్ట్ ఒక 90% కట్ చేసి దాన్ని వదిలివేశారు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఆ అధికారులకి చెప్పగానే వాళ్ళు కూడా మరి కట్ చేయవద్దనేసి ఆపేశారు. అయినప్పుడు కూడాను ఈ వృక్షము 90 కంటే ఎక్కువ శాతం కట్ చేయబడినటువంటి వృక్షం కూడా మళ్ళీ తిరిగి ఒక అద్భుతమైనటువంటి వృక్షంగా ఏర్పడి ఇప్పుడు కూడా భక్తులందరికీ శ్రీ చైతన్య మహాప్రభు ద్వారా ఏర్పడినటువంటి వృక్షము దర్శనమిస్తుంది. ఇది ప్రస్తుతం ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు అండర్లో ఉందంట. ఇది రక్షించడం కోసం ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ దృశ్యం భక్తుల్ని ఆనందింపజేస్తుంది. మనం ఇప్పుడు శ్రీల హరిదాస్ ఠాకూర్ గురించి తెలుసుకుందాం. బ్రహ్మ, ప్రహ్లాద్ మహారాజు, రుచికముని కొడుకైనటువంటి మహత్తప వీళ్ళు ముగ్గురు కలిసినటువంటి అవతారమే హరిదాస్ ఠాకూర్లు వారు. వాళ్ళని నామాచార్య అనేటటువంటి బిరుదుతో
పిలుస్తారు. ఆయన మధ్వ గౌడీయ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క నిత్య అనుయూయులు. శ్రీ చైతన్య మహాప్రభుని ఎప్పుడు ధ్యానిస్తూ గ్లోరిఫికేషన్ చేసేవాళ్ళు. అయితే ఆయన సాధారణమైన వాళ్ళు కారు, సాక్షాత్తు భగవంతుడి ద్వారా ఎంపవర్డ్ అయినటువంటి అవతారమే శ్రీల హరిదాస్ ఠాకూర్లు వారు. మనకి సమాజానికి భగవంతుడి యొక్క దివ్యనామాన్ని ఏ విధంగా చేయాలో పర్సనల్గా తను చేసి మనందరికీ చూపించారు. నిరంతరం సతతం కీర్తయంతో అనే విధంగా నిరంతరం భగవంతుడిని ఏ విధంగా ధ్యానించాలి అని చూపించడం కోసమే శ్రీల హరిదాస్ ఠాకూర్లు వాళ్ళు అవతరించారు. ఆయన ముస్లిం కుటుంబంలో పుట్టినప్పుడు కూడాను భగవంతుడి యొక్క దివ్యనామాన్ని నిరంతరము ప్రచారం చేస్తూనే ఉన్నారు తన యొక్క ఆఖరి ఊపిరి వరకు. అటువంటి దివ్యమైనటువంటి శ్రీల హరిదాస్ ఠాకూర్లు జగన్నాథ్ పూరికి వచ్చి ఈ బకుల సిద్ధ బకుల దగ్గరే 3 లక్షల సార్లు, ఒక రోజుకి 3 లక్షల సార్లు భగవంతుడి యొక్క హరినామాన్ని జపించేవాళ్ళు. భక్తి వినోద్ ఠాకూర్లు అనేటటువంటి మహాన్ ఆచార్యులు శ్రీ బ్రహ్మ మధ్వ గౌడీ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు. ఆయన ఒక పుస్తకం రాశారు, నవద్వీపధామ మహత్యం అనేసి. ఆ పుస్తకంలో ఏమనిసి ఉందంటే, ద్వాపర యుగంలో బ్రహ్మదేవుడు, మనందరికీ తెలిసిందే, బ్రహ్మదేవుడు కృష్ణుడి యొక్క ఆవుల యొక్క లేత దూడలను కూడా దొంగిలించడం జరుగుతుంది కృష్ణుడిని పరీక్షించడం కోసం. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకున్నటువంటి బ్రహ్మదేవుడు తను చేసినటువంటి తప్పుదానికి చాలా కలత చెందుతాడు. దాన్ని ప్రాయశ్చిత్తం కోసం మాయాపూర్ అనేటటువంటి ధామానికి వచ్చి భగవంతుడి మీద ధ్యానం చేయగానే భగవంతుడు తన నిత్య పార్షదుడిగా ఉండడానికి తర్వాత యుగంలో నేను అవతరిస్తాను శ్రీ చైతన్య మహాప్రభుగా, కాబట్టి నువ్వు అప్పుడు శ్రీల హరిదాస్ ఠాకూర్లుగా అవతరిద్దువు అని భగవంతుడు బ్రహ్మదేవుడికి చెప్పడం జరిగింది. ఆ విధంగా బ్రహ్మదేవుడు మళ్ళీ శ్రీల హరిదాస్ ఠాకూర్లుగా ఒక ముస్లిం సమాజంలో ముస్లిం ఫ్యామిలీకి జన్మించడం అనేది జరిగింది. ముస్లిం ఫ్యామిలీ జన్మించినప్పుడు కూడాను భగవంతుడి యొక్క దివ్యనామాన్ని ప్రచారం చేయడంలో ఎటువంటి గొప్పతనం అంటే ప్రైడ్నెస్కి పోకుండా, అహంకారానికి పోకుండా దివ్యనామాన్ని జపించాడు. ఎందుకంటే పూర్వజన్మలో ఆయన బ్రహ్మ అయినప్పుడు కూడాను ఈ జన్మలో నేనంత గొప్పవాడిని అనేసి విరవేయకుండా భగవంతుడి యొక్క నామాన్ని అత్యంత వినమ్రత భావంతో ప్రచారం చేయడం జరిగింది. ఈ విధంగా పద్మపురాణంలో కూడా చెప్పినట్లు భగవంతుడి యొక్క నామం అనేది దివ్యమైనది, ఈ భౌతికమైనటువంటి త్రిగుణాలకి అతీతమైనది. కాబట్టి ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తారో వాళ్ళు భగవంతుడినే సాక్షాత్తు దర్శించినట్లు. ఎందుకంటే భగవంతుడి యొక్క నామానికి ఎటువంటి భేదము లేదు. శ్రీల హరిదాస్ ఠాకూర్లు వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్పేవాళ్ళు. భగవంతుడి యొక్క నామానికి ఎటువంటి భేదం లేదు కాబట్టి నిరంతరం భగవంతుడిని ధ్యానించడం వల్ల, భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం వల్ల సాక్షాత్తు మనం భగవంతుడినే మనము చూడగలము, ఫీల్ అవ్వగలము అని చెప్పారు. ఎందుకంటే భగవంతుడి యొక్క నామము ఐడెంటికల్, ఒక్కటే. అయితే శ్రీల హరిదాస్ ఠాకూర్లు వాళ్ళు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఖులానా అనేటటువంటి జిల్లాలో బురాన్ అనేటటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్లో ఉంది. ఆ రోజుల్లో అది బెంగాల్గా ఉండేది. అయితే వాళ్ళ నాన్నగారి పేరు చూసుకుంటే ఖాన్ ఉల్లాహ్ ఖాజీ. వాళ్ళు ముస్లిం సాంప్రదాయంలో జన్మ తీసుకోవడం జరిగింది. కానీ వెంటనే ఆయన పూర్వజన్మ స్మృతి తెచ్చుకొని తన తప్పుదాన్ని తెలుసుకొని వెంటనే కృష్ణ యొక్క నామాన్ని జపించడం అనేది జరిగింది. బురాన్ గ్రామేత అవతరీన హరిదాస్ సే భాగ్య సే సభా దేశే కీర్తన ప్రకాశ్ అని చెప్పబడింది శ్రీ చైతన్య భాగవతంలో. అంటే హరిదాస్ ఠాకూర్లు వాళ్ళు బొరాన్ అనేటువంటి గ్రామంలో ఆయన యొక్క అత్యంత కరుణాపూరితంతో ఆ గ్రామంలో జన్మించడం జరిగింది. దివ్యమైనటువంటి అమృత తుల్యమైనటువంటి భగవంతుడి యొక్క నామాన్ని జనులందరికీ కూడా ఇవ్వడం కోసము ఆయన అనేక రకమైనటువంటి దివ్య లీలల్ని చేయడం జరిగింది. ఆ తర్వాత హరిదాస్ ఠాకూర్లు వాళ్ళు పులియా అనేటటువంటి స్థలానికి షిఫ్ట్ అయ్యారు. అది ఎక్కడైతే
గంగానది పక్కన ఉందో అటువంటి స్థానానికి, ఆ తర్వాత అద్వైతాచార్య అనేటువంటి మహాన్ ఆచార్యులు ఉండేవాళ్ళు. ఆయన యొక్క గృహానికి దగ్గరలోనే, అంటే అద్వైతాచార్యులు ఎక్కడ ఉండేవాళ్ళు, శాంతిపూర్లో ఉండేవాళ్ళు, మాయాపూర్కి దగ్గరలో. ఆయనకి దగ్గరలో కూడా కొన్ని సంవత్సరాలు నివసించి చివరికి జగన్నాథ్పురిలో ఉన్నటువంటి ప్రస్తుతం చూస్తున్నటువంటి సిద్ధ భక్తులకి శ్రీ చైతన్య మహాప్రభు దగ్గర ఉంటూ ఆయన యొక్క ఒడిలోనే తన దేహంని చాలించడం జరిగింది. ఇటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి స్థలాన్ని దర్శించుకొని మన హృదయాన్ని శుద్ధీకరించుకొని భగవంతుడి యొక్క దివ్య నామాన్ని తెలుసుకొని భగవంతుడి యొక్క దివ్య నామాన్ని స్మరిస్తూ ఎలా అయితే శ్రీ చైతన్య మహాప్రభువుల వారు హరిదాస్ ఠాకూర్కి ప్రీతి చెందారో మనం కూడా ఆ విధంగా జపించినట్లయితే శ్రీ చైతన్య మహాప్రభు ప్రీతి చెందుతారు. ఈ విధంగా భగవంతుడి యొక్క నామస్మరాన్ని చేద్దాం. అయితే ఈ సిద్ధ భక్తుల్ని ఎట్లా చేరుకోవాలంటే జగన్నాథ మందిరం నుంచి స్వర్గద్వార్కి వెళ్ళే మార్గంలో గంభీర అనేసి ఒక స్థలం వస్తుంది. ఎక్కడైతే శ్రీ చైతన్య మహాప్రభువులు వారు 19 సంవత్సరాలు ఉన్నారో ఆ గంభీర స్థలానికి వెనక భాగంలోనే ఈ సిద్ధభకుల అనే స్థలం వస్తుంది. కంపల్సరిగా మనందరం కూడా విజిట్ చేయవలసింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.